అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా కౌశలం సర్వేకి సంబంధించి మనకైతే ఆల్రెడీ ఈరోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను. చాలామంది చూసారు, చాలామందైతే చూడలేదు. కానీ వీడియో చూసిన వాళ్ళలో కొంతమందైనా అదృష్టవంతులండి. కనీసం నైట్ అయినా సరే, అందులో ఒక్కళ్ళు ఎగ్జామ్‌కెళ్ళినా సరే వాళ్ళకొక ఐడియా అయితే వచ్చుంటుంది. ఎందుకంటే నేనైతే మన ఛానల్‌లో చాలా క్లియర్‌గా చెప్పాను. కమ్యూనికేషన్ టెస్ట్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది ఉదాహరణలతో చెప్పాను. దానికి సంబంధించి కనీసం గూగుల్‌లో గాని, చాట్‌జీపీటీలో గాని, లేదా యూట్యూబ్ వీడియోస్ ద్వారా గాని, ఆ కమ్యూనికేషన్ టెస్ట్‌కి సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసి నేర్చుకొనుంటే, వాళ్ళకి ఖచ్చితంగా నేను చేసిన వీడియో అయితే హెల్ప్ అయ్యి ఉంటుందండి. ఎవరైతే నిన్నైతే ఈ వీడియో మిస్ అయ్యారో, కనీసం ఈ వీడియోనైనా ఫుల్‌గా చూడండి. ఇక్కడైతే ఎలాంటి క్వెషన్స్ వస్తాయనేది కూడా నేనైతే క్లియర్‌గా చెప్తాను. అలాగే మీరు ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా నేను చెప్తాను. అలాగే మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు. ఇంకా చాలామంది చూడట్లేదండి. చాలామందయితే క్వెషన్స్ ఎలా ఉంటాయని చెప్తే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది అని చెప్పారండి. మ్యాథ్స్ ఉంటుంది అని చెప్పారు. సో, నేను చాలా క్లియర్‌గా చెప్పాను. మ్యాథ్స్ అలాంటివేమి ఉండవు. కమ్యూనికేషన్‌కి సంబంధించింది సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ టెస్ట్ అయితే పెడతారో అటువంటి ఎగ్జామ్ మాత్రమే ఉంటుందని మన లాస్ట్ వీడియోలో అయితే నేను చాలా చాలా క్లియర్‌గా చెప్పానండి. చాలామంది చూసారు. చాలామంది చూడలేదు. చెప్పాలంటే చాలామంది చూడలేదు. ఒక 100 మెంబర్స్ అలాగే చూసారు. చూడని వాళ్ళంతా కూడా నష్టపోయినట్లే అండి. సో, ఇది కనీసం మీ ఫ్రెండ్స్‌కి కనీసం షేర్ అయితే చేయండి. దానివల్ల యూజ్ అవుతుంది. అలాగే మీరు చూసిన వెంటనే లైక్ చేయండి. అప్పుడు ఇంకొకళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో అనేది దయచేసి మిస్ అవ్వద్దు. అలాగే మన ఛానెల్‌లో ఫేక్ వీడియోస్ పెట్టడం ఇష్టం లేక కథలైతే అందించడం జరుగుతుందండి. ఆ కథలను కూడా మీరు ఆదరించండి. అప్పుడే మన ఛానెల్‌కి రీచ్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ మనకి న్యూస్ ఉన్నా లేకపోయినా, పథకాలున్నా లేకపోయినా ఏదో ఒకటి చెప్పి అబద్దాలతో నా ఛానెల్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదండి. ఎప్పుడైతే నా దగ్గర రియల్ కంటెంట్ ఉంటుందో అప్పుడే నేనైతే మీ ముందుకైతే వీడియోల రూపంలో తీసుకొస్తానండి. ఈలోపు నా ఛానెల్ రీచ్ తగ్గిపోకుండా నేనైతే కథల రూపంలో వీడియోలనైతే తయారు చేసి మీకు అందిస్తున్నాను. దయచేసి ఛానెల్‌నైతే ఆదరించండి. ఇంకైతే మనం కౌశలం అప్డేట్‌లోకి వచ్చేస్తే నేను ఒక వీడియో చేసి పెట్టానండి. అందులో చూసిన వారందరికీ కూడా అది యూజ్ అయ్యి ఉంటుంది. ఎవరైతే చూడలేదో కనీసం ఈ వీడియోనైనా చూడండి. లేదంటే చాలా నష్టపోతారు. ఇది నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. వాళ్ళు ఇంగ్లీష్‌లో అడుగుతారు. నేను తెలుగులో చెప్తున్నాను. మీకు లైట్‌గా పదాలైతే అర్థమవుతాయి. కమ్యూనికేషన్ టెస్ట్‌కి సంబంధించి ఎలాంటి క్వెషన్స్ అడుగుతారనేది నేను క్లియర్‌గా చెప్తాను. ఇందులో చాలా మంది ఇబ్బంది పడ్డారండి. చాలా మంది మెంటల్ ఎబిలిటీ క్వెషన్స్ అలాంటివి అని చెప్పేటప్పటికి కన్‌ఫ్యూజ్ అయిపోయారు. అందులో సచివాలయం స్టాఫే చెప్పేటప్పటికి ఇంకా కన్‌ఫ్యూజ్ అయిపోయారు. నేను కూడా కొన్ని వీడియోస్ చూసాను యూట్యూబ్‌లో. సచివాలయం స్టాఫ్ కూడా అలాంటి క్వెషన్సే వస్తాయని కన్‌ఫ్యూజ్ అయితే చేస్తున్నారు. సో, ఎప్పుడైనా సరే అలాంటి క్వెషన్స్ అనేవి గవర్నమెంట్ జాబ్స్‌కి మాత్రమే ఇస్తారండి. కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి అటువంటి క్వెషన్స్ అడగరు. ఇక్కడికొచ్చేటప్పటికి క్వెషన్ అడిగే విధానమే మీకు మారిపోతుంది. అదేంటనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. ముఖ్యంగా మొట్టమొదటిగా మిమ్మల్ని మీ స్కిల్స్‌తో పాటు మీకసలు ఏమొచ్చు, మీకేం అర్థమవుతుంది, మీకిష్టమైనవేంటి అనేది అడుగుతారు. తర్వాతొచ్చేసి మీకు ఇంగ్లీష్‌లో అడుగుతారని ముందే చెప్తున్నాను మీకు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ అనేవి ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్‌లోనే అడుగుతారు. సో, అక్కడ ఏముంటుందంటే మీకు టీమ్‌లో వర్క్ చేయడం ఇష్టమేనా? అని అడుగుతారు మొట్టమొదటిగా. సో, మీరు అవునని యెస్ అనేది ఉంటుంది ఫస్ట్‌గా. తర్వాత మిగతా మ్యాటర్ ఉంటుందన్నమాట. యెస్ నాకిష్టమే. నేను నలుగురిలో కూర్చొని వర్క్ చేయడానికి ఇష్టపడతాను అని అంటారు. అలాగే మీకు స్ట్రెస్ వచ్చినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు? మీరెలా బిహేవ్ చేస్తారు? అనేది అడుగుతారు. అయితే మీరు దాన్ని చాలా క్లియర్‌గా ఉంటుంది. 4 ఆప్షన్స్ ఇస్తారు నిజమే. కానీ మీరు దానికేంటంటే మీకు కొద్దిగా డిగ్రీ వరకు చదువుకున్నారు, పీజీ చేశారు అంటే మీకొక ఐడియా ఉంటుంది కదా! ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అనేది. సో, మీరు దానికేంటంటే నాకు అయితే ముందుగా అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉండి ఆ సమస్యని పరిష్కరించాలనుకుంటున్నాను. ఇటువంటి క్వెషన్స్ ఇంకా ఆన్సర్స్ అనేవి వస్తాయండి. అలాగే మీరు ఒత్తిడి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది అడుగుతారు. అడిగినప్పుడు మీరు చెప్పాను కదండీ! అలాగే మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? అక్కడ మీరు యెస్ అని చెప్పాలండి. ఎందుకంటే ఖచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకోవాలి. అలాగే మీకు ట్రైనింగ్ ఇష్టమేనా? మీరు ట్రైనింగ్‌కి ఇక్కడ మీ ఇంటి దగ్గరే పొందుతారా? లేదా మీరు అవైలబుల్‌గా మా దగ్గరికొచ్చి కూడా నేర్చుకుంటారా? అని అడిగినప్పుడు 2 పెట్టండి. ఎందుకంటే 1 ఆర్ 2 డేసే ఉంటుంది ట్రైనింగ్ అనేది. సో, మీరైతే కంపల్సరీ యెస్ అని పెట్టడానికే ప్రయత్నించండి. 1 ఆర్ 2 డేసే ఉంటుంది ట్రైనింగ్ అనేది. లేతే 1 మంత్ ఉంటుంది. వాళ్ళే ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. సో, మీరైతే యెస్ అని పెట్టండి. అలాగే మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? అంటే మీరు కొత్త విషయాలు అంటే కొత్త స్కిల్స్ అనేవి నేర్చుకోవాలనుకుంటున్నారా? యెస్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి క్వెషన్స్ అనేవి వస్తాయండి. మనకి సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి ఇంటర్వ్యూ ఉంటుంది అనేది మీరు ఒకసారి యూట్యూబ్‌లో మీరు సెర్చ్ చేసి చూస్తే మీకు తెలుగు వాళ్ళు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాళ్ళు కొంతమంది వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు.
ఎందుకంటే నేను ఇదివరకు చాలా సాఫ్ట్‌వేర్ జాబ్‌కి సంబంధించి అప్లికేషన్‌లయితే ఫిల్ చేశాను. సో, నేను ఆ ఫిల్ చేసినప్పుడైతే నాకు ఇటువంటి క్వెషన్సే వచ్చాయి. దాని ఆధారంగానే నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. కానీ చాలామంది లైట్ తీసుకున్నారు. వీడియో కూడా చూడలేదు. కానీ ఎందుకంటే సచివాలయం స్టాఫ్ చెప్పారంటే అదే కరెక్ట్ అనే ఉద్దేశంలో ఉన్నారు. నేను వాళ్ళనేమి అనట్లేదండి. కానీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్‌ని కూడా మీరు అలా తీసుకుంటే కొంచెం బాధనిపిస్తుంది కదా! అలాగే ఇంకొకటేంటంటే ఒకేసారి ఎక్కువ పనులు అంటే ఒక్కొక్కసారి మనకి 2, 3 ప్రాజెక్టులొస్తాయండి సాఫ్ట్‌వేర్‌లో. అటువంటి పనులొచ్చినప్పుడు మీరు దానిని సమర్థవంతంగా నిర్వహించగలరా? ఒకవేళ మీరు భయపడతారా అనేది అడుగుతారు. సో, కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయినా నేను చేయడానికే ప్రయత్నిస్తాను. నేను దాన్ని వదిలేయడానికి ఇష్టపడను. ఇలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే మీరైతే చేయాలి. అలాగే ఎవరో మీపై అరిస్తే మీరెలా రియాక్ట్ అవుతారు? ఎవరైనా మీ మీద కోప్పడితే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో హెచ్‌ఆర్ వీళ్ళుంటారు గదండీ! త్వరగా టీమ్ లీడరు ఇలాంటి వాళ్ళు కోప్పడుతూ ఉంటారు. వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం సానుకూలంగా ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండి తర్వాత వర్క్ చేస్తూ ఉంటారు. మీరొకసారి ఎవరైనా సాఫ్ట్‌వేర్ వాళ్ళకి సంబంధించిన వీడియోలు లేదా మనకి చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. చూస్తే మీకే అర్థమవుతుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏ లెవెల్‌లో స్ట్రెస్ ఉంటుంది అనేదైతే మీకొక ఐడియా వచ్చేస్తుంది. సో, అక్కడ అందుకే ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు. నేనైతే చాలా కామ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తాను. అలాగే వెంటనే రియాక్ట్ అవ్వను. త్వరగా కోప్పడను. ఇలాంటి ఆన్సర్స్ అయితే ఇవ్వాలండి. ఆహ్, అయితే నెక్స్ట్ షెడ్యూల్ అనేది మనకి 8, 9 తారీఖుల్లో అయితే స్టార్ట్ అయితే చేస్తారు. ప్రస్తుతానికైతే మీకు చెప్తున్నానండి. దీని ద్వారా మీరు ఏం చేయాలంటే యూట్యూబ్‌లో సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి కమ్యూనికేషన్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారు? ఎటువంటి క్వెషన్స్ అడుగుతారు? అనేది మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే యూట్యూబ్ ఇంటర్వ్యూలో సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి మీకు క్లియర్‌గా ఉంటుంది. అది చూస్తే మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది రాస్తారు. సో, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.